ఫస్ట్ ఆఫ్ ఆల్ బొక్కలో దాగున్న ఎలుకలను కాదు. ఫస్ట్ బొక్క నుంచి బయటికి ఎలా లాగుతున్నారో చూడండి. ఆ ఎలుకలను ఫస్ట్ చంపేయాలి. ఎందుకంటే మన దేశంలో తింటూ, మన దేశం తిండి తింటూ మొత్తం మన దేశం ప్రజలని మొత్తం వేధిస్తూ, మన దేశం ప్రజలను చంపేస్తూ ఉన్నా కూడా మన దేశం నుంచే కొన్ని విషయాలను పక్క దేశానికి చెప్తున్నారు. ఎక్కడ ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చాలా సిగ్గేస్తుంది మన దేశం గురించి. ఎందుకు చెప్పాలంటే అసలు మన దేశంలో ఉంటూ ఇలా చేస్తారని నేను అసలు అనుకోను. ఎందుకంటే గూఢాచారి అంటే ఎలా ఉంటారు? మనం వేరే దేశ వాళ్ళు వెళ్ళి మన ఇండియన్ ఆర్మీకి మనం సపోర్ట్ చేయాలి. అసలు మన దేశంలో ఉంటూ గూఢాచార్యత్వం చేస్తున్నారంటే అసలు వీళ్ళని ఏం చెయ్యాలో మీ ఆలోచనగా వదిలిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి డైలీ న్యూస్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. నా నుంచి ఖచ్చితంగా ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టగానే మీ దగ్గర వీడియో రావాలంటే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయి పేరు ఏమిటంటే జ్యోతి మల్హోత్రా. ఈమె హర్యానాకి చెందిన యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్. ఈమెకు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈమె ఏం చేస్తుందంటే డైలీ వీడియో చేస్తూ ఉంటుంది, లాగిన్ చేస్తూ ఉంటుంది, ఇంట్లో ఎయిర్ బస్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకా నలుగురు ఉన్నారనమాట. ఒక ఇద్దరు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ యూట్యూబ్ ఛానల్లోనే, ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా ఈమె హిందూ అన్నమాట. ఇప్పుడు చెప్పాలంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, డైలీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు ఎక్కడైనా ఆర్మీ కనబడ్డా, ఆర్మీ ఏమన్నా ఫ్లైట్ కనబడ్డా, ఆర్మీ లెక్క ఏమన్నా కనబడ్డా వెంటనే దాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది మొత్తం పాకిస్తాన్కి. ఇన్ఫార్మ్, ఓకే ఇక్కడ ఆర్మీ ఉంది మీరు రాకండి, మొత్తం టెర్రరిస్టులకు ఎలా అయితే ఇన్ఫార్మ్ చేస్తారో అలా ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ ఏం జరుగుతుందంటే చాలా వరకు ఈమెకు లోకల్ లీడర్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మన ఇండియా నుంచి ఈమె పాకిస్తాన్ చెప్తుంది, అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. అసలు ఏం చెప్తుందంటే లోకల్ లీడర్ సపోర్ట్ తోటి మన ఇండియాలో ఎంతమంది అయితే పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి ఉన్నారో ఆ లెక్కలు బయట పెట్టకుండా ఈమె గవర్నమెంట్ని కూడా ఈమె వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. అంటే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో ఏం మాట్లాడుతుంది అంటే, సో మొన్న జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా, హర్యానా ఎలక్షన్స్, అంటే బీజేపీ గవర్నమెంట్ గెలిచింది. సో నేను ఏ గవర్నమెంట్ని కూడా తప్పు మాట్లాడతలేను, ఎక్కువ చేసి మాట్లాడుతాను, ఒకటే మాట్లాడతాను. ఇప్పుడు త్రీ టైమ్స్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ గెలిచింది. సో దాన్ని కూడా ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి ఏమిసిందంటే దాన్ని మొత్తం డిక్టేటివ్ చేసుకొని ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ట్యాంపరింగ్ జరిగింది, మూడోసారి గెలవడానికి కారణం ఖచ్చితంగా హిందూ ఓట్లు చాలా ఎక్కువ ట్యాంపరింగ్ చేశారు అనుకుంటూ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మీద ఈమెయిల్ ఎలిగేషన్ చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ కుక్క, పెంపుడు కుక్క, నేను ఎందుకు అంటున్నా అంటే తమ్మే కూడా అదే పెట్టాను. ఎందుకు పెట్టినా అంటే నాకు కోపం ఎలా ఉందంటే మన దేశం తింటూ మన ప్రజలను చంపుతూ ఉన్నా కూడా ఇలాంటి కుక్కలు ఎందుకు పుట్టుకొస్తున్నారు? ఎందుకంటే పక్క దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఏముందంటే ఆ వీడియోలో ఒకసారి ఎయిర్లైన్స్ చూడండి, పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఎలా ఉంది, ఒక బస్ స్టాప్ లాగా ఉంది, ఒక చెదారంగా ఉంది, ఒక దేశం మునిగిపోయిన దేశం లాగా ఉంది. అది చూస్తే ఎయిర్లైన్స్ మొత్తం అలాంటి దేశానికి ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉంటూ మనతో ఉంటూ ముస్లింలే ఆ దేశ జెండాను పెడితే పీకేస్తున్నారు. ఎందుకు పీకేస్తున్నారు? ఆ ఉన్న దేశంలో ఎందుకు పీకేయలేదు? అక్కడ చూడండి పాకిస్తాన్లో ఏం చేస్తున్నారు? మన మోడీ గారు పోటీ పెట్టుకుంటూ తొక్కు వేస్తూ అన్ని చేస్తూ ఉన్నా కూడా సిగ్గు లేదా వీళ్ళకు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి జ్యోతి మల్హోత్రా లాగా ఇంకా చాలా మంది ఉన్నారు. అంతెందుకు మన హైదరాబాద్లోనే చాలా మంది ఇలా పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బొక్కలు దాగున్న ఎలుకలను కాదు, బొక్క బయట మాట్లాడే ఎలుకలను ఒక్కసారి పీకి పారేస్తే అప్పుడు బాగుంటుంది. ఇలాంటి జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయిని ఇక్కడ తక్షణమే ఏం చేయకుండా వెంటనే పాకిస్తాన్ నుంచి అంటే ఈ ఇండియా నుంచి బయటికి తగిలేయాలి. అప్పుడైతే బాగుంటుంది. ఎందుకంటే మన దేశాన్ని ప్రేమించకుండా మంచిదే, కానీ మన దేశాన్ని ద్వేషిస్తూ పక్క దేశానికి మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు నచ్చడం లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అరెస్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి శిక్ష కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మీ వాల్యుబుల్ అయిన టైం నాకు కేటాయించారు కాబట్టి చాలా థ్యాంక్ యూ.